హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి మెగా ఫ్యామిలీలో గొడవలకు చెక్కు పడినట్లే తెలుస్తుంది. తాజాగా అల్లు అర్జున్ ఇచ్చిన ఒక చిన్న స్టేట్మెంట్ తో మెగా అభిమానుల మనసు సగానికి పైగా కరిగిపోయిందని చెప్పవచ్చు. మెగా అభిమానులు పెద్దగా ఏం ఆశించారు, మెగా హీరోలంతా కలిసి ఉంటే చాలు అని కోరుకుంటుంటారు. మెగా హీరోల సినిమాలన్నీ సక్సెస్ అవుతే బాగుంటుంది అని అందరూ కోరుకుంటారు. చిరంజీవి గారు అంటే మెగా అభిమానులకు ప్రాణం. పవన్ కళ్యాణ్ అంటే ఒక ధైర్యం. అలాంటి మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుండి పక్కకు జరిగి తనకు తానే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి అల్లు అర్జున్ ట్రై చేస్తున్నట్లు, అలా ట్రై చేసినా సరే కానీ తనకు ఫ్యూచర్ ఇచ్చిన మెగా ఫ్యామిలీని, మెగా అభిమానుల్ని, మెగాస్టార్ చిరంజీవి గారిని అవమానించాడు అని చెప్పేసి వార్తలు రావడం మెగా అభిమానులకు చాలా ఆగ్రహాన్ని తెప్పించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు పలకడం, అలాగే పుష్ప సినిమా ప్రమోషన్స్ లో కావచ్చు, పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ లో కావచ్చు, ఎక్కడ కూడా చిరంజీవి గారి పేరు మాట్లాడకపోవడం, ఆయన గురించి మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా మెగా అభిమానులకు ఆగ్రహానికి గురి చేసిందని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలందరికీ తెలుసు. పుష్ప 2 సినిమా విడుదలైన తర్వాత పుష్ప 2 సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ అయితే వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత మూవీ సక్సెస్ ప్రెస్ మీట్ లో వచ్చేసి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారికి పవన్ బాబాయ్ థ్యాంక్ యూ అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం మెగా అభిమానులకు ఒక కొత్త సంతోషాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ నీ నుండి కోరుకునేది ఇదే, నీ లోపల టాలెంట్ ఉంది, మాకు తెలుసు, నువ్వు మెగా అభిమాని అని కూడా తెలుసు, బట్ నువ్వు సడన్ గా ఇలా మారిపోవడం మాకు నచ్చలేదు. నువ్వు మెగా ఫ్యామిలీలో ఒకరివి. అల్లు రామలింగయ్య ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ వేరు వేరు కాదు. అందరూ హీరోలుగా కష్టపడుతున్నారు, కష్టపడ్డారు. అందుకే మిమ్మల్ని మేము ఒక హీరోలాగా గుర్తిస్తున్నాము, అభిమానిస్తున్నాము అని చెప్పేసి మెగా అభిమానులు అయితే భావిస్తున్నారు. అయితే చిరంజీవి గారికి, అల్లు అర్జున్ కి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి మధ్య ఒక గ్యాప్ అయితే ఏర్పడ్డదనేసి వార్తలు వస్తున్నాయి. మరి ఈ గ్యాప్ అనేది మొన్న అల్లు అర్జున్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ తో ఆ గ్యాప్ అనేది క్లియర్ అయిపోయిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఇంకా చిరంజీవి గారిని కలవలేదు. చిరంజీవి గారు ఏ సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఆడినా గానీ, మంచి టాక్ వచ్చినా గానీ, చిన్న చిన్న సినిమాలకు సైతం మెగాస్టార్ చిరంజీవి గారు అభినందిస్తుంటారు. ఆ హీరోని కానీ వాళ్ళ దగ్గరకు తీసుకొని అభినందిస్తుంటారు, ఇంటికి పిలుచుకొని. సో పుష్ప 2 సినిమా సంబంధించి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ వెళ్ళినా కానీ తన ఇంట్లో మనిషి అయినటువంటి అల్లు అర్జున్ గురించి చిన్న కాంప్లిమెంట్ కావచ్చు, చిన్న పోస్ట్ కూడా చిరంజీవి గారు వేయలేదు. మరి ఇంకా గొడవలకు పులి స్టాప్ పడ్డదా పడలేదా అనేది తెలియాల్సి ఉంది. నెక్స్ట్ మంతే గేమ్ చేంజర్ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయితే కాబోతుంది. దానిపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు మెగా ఫ్యామిలీ హీరోస్, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ యొక్క ఈవెంట్ లో అల్లు అర్జున్ కి ఏమైనా ఆహ్వానం ఉందా లేదా అని తెలియాల్సి ఉంది. ఒకవేళ అల్లు అర్జున్ కి ఆహ్వానం ఉంటే మాత్రం మెగా ఫ్యామిలీ కలిసిపోయినట్లే. ఆ లోపే అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అంతకంటే ముందే రామ్ చరణ్ అయితే అల్లు అర్జున్ కలవబోతున్నట్లయితే నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ అల్లు అర్జున్ ఏకంగా రామ్ చరణ్ కి ఫోన్ చేశారు, ఇది మాట్లాడుకున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బట్ ఇది ఫేక్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే అలాంటిది ఏం జరగలేదని చెప్పేసి సినీ ఇండస్ట్రీలో అయితే టాక్ నడుస్తుంది. బట్ అల్లు అర్జున్ అయితే త్వరలోనే చిరంజీవి గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని లేదా రామ్ చరణ్ అయితే కలిసే అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒకవేళ అలా కలిస్తే మాత్రం మెగా అభిమానులకు ఒక పెద్ద పండగ అని చెప్పవచ్చు.